నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు గుడివాడ రాజకీయాల్లో ఓ సంచలన వార్త చక్కెర్లు కొడుతోంది. కొడాలి నాని రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకోవాలని నిర్ణయించుకున్నారని, భవిష్యత్తులో ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయబోరని ప్రచారం జరుగుతోంది. అయితే ఇందుకు కారణాలు లేకపోలేదు. ఎన్నికల్లో మరే దారి లేకపోవడంతో కొడాలి నాని ఈ నిర్ణయం తీసుకున్నారు అని అంటున్నారు. కానీ కొడాలి నాని సన్నిహితులు మాత్రం మరోలా చెబుతున్నారు. కొడాలి నాని ఆరోగ్యం దృష్ట్యా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని మరికొందరు చెబుతూ వస్తున్నారు. అయితే ఇటీవల ముగిసిన ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయనకు వైరాగ్యం వచ్చిందని మరికొందరు అంటున్నారు. గత 5 ఏళ్లుగా తనకు ఎదురే లేదని భావిస్తూ వచ్చిన కొడాలి నాని ఇంకో 2-3 టర్ములు తానే ఎమ్మెల్యే అని, తన అధినేతే ముఖ్యమంత్రి అని పకటికల్లు కన్నారు. కానీ ఊహించని విధంగా తన పార్టీకి ఓటమి ఎదురు కావడంతో ఇక రాజకీయాల్లో కొనసాగడం అనవసరమని భావిస్తున్నారని తెలుస్తోంది. అదే కాక అప్పటి ప్రతిపక్ష నాయకులు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. అప్పట్లో కొడాలి నాని విపక్ష నేతలను అన్న మాటలు కనీసం చర్చించుకోలేని రీతిలో ఉంటాయి. 40 ఏళ్లుగా రాజకీయ జీవితంలో ఉన్నవారని కూడా చూడకుండా, కనీసం పెద్దవారు అనే గౌరవం కూడా లేకుండా కొడాలి నాని బూతులు మాట్లాడిన తీరు చూసి ఏపీ ప్రజలు అసహించుకున్నారు. దాంతో కొడాలి నాని వాలకం చూసి ఒక రౌడీ అనే ముద్ర కూడా వేయించుకున్నారు. ఇక ఈ పరిస్థితుల్లో దారుణ ఓటమి చెంది భవిష్యత్తులో విజయం దిశగా నెగ్గుకు రాగలిగే ఫార్ములా తెలియక క్రియాశీల రాజకీయాల్లో కొనసాగడంలో అర్థం లేదని కొడాలి నాని భావించారని అంటున్నారు. తర్వాత ఎన్నికల్లో ఆయన కుటుంబ సభ్యుల్లో ఒకరు గుడివాడ ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేసేందుకు రాజకీయాల్లోకి రాబోతున్నారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పటి వరకు గుడివాడ నుంచి దాదాపు 20 ఏళ్ల పాటు అత్యధిక కాలం ఎమ్మెల్యేగా, 2.5 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేసిన కొడాలి నాని ఇక తనకు రాజకీయ జీవితం చాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇంత వైరాగ్యం వెనుక భయం కూడా ఉందనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో గత పాలనలో వారు చేసిన అక్రమాల భయం అటు వైసీపీ అధినేత జగన్ను కూడా వెంటాడుతోంది. ఇక తానెంత అని కొడాలి నాని భావిస్తున్నట్లు చెబుతున్నారు.